విమాన ప్రమాదంలో సంచలనాత్మకమైనటువంటి అంశాలని డీటెయిల్డ్గా మెన్షన్ చేసుకొచ్చారు పార్థసారథి పొట్లూరు గారు. ఏదైతే విమాన ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్గా జరిగినటువంటి ఇష్యూ గురించి ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787-8 క్రాష్ పార్ట్ 1. ఇందులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ A1 787-8 171 జూన్ 12 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెలువడింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన 15 పేజీల ప్రాథమిక దర్యాప్తు నివేదిక పలు వివాదాలకు దారితీసింది. ఆ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న ఒక అంశం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటుంది. అది ఇంధనం సరఫరాను ఆపడానికి, తిరిగి పునరుద్ధరించడానికి వాడే ఆన్ ఆఫ్ స్విచెస్ని కట్ ఆఫ్ చేయడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. ఆ రోజు విమానం నడిపిన కెప్టెన్ పేరు సుమిత్ సబర్వాల్, 56 ఏళ్ళు, 15,638 గంటల విమానం నడిపిన అనుభవం ఉంది. సుమిత్ సబర్వాల్ ఎయిర్ ఇండియాకి శిక్షకుడిగా కూడా పనిచేస్తున్నాడు. మరి 15,638 గంటల విమానం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టి ఇన్స్ట్రక్టర్ బాధ్యతలు నిర్వహించడంలో వెంతేవి లేదు. ఫస్ట్ ఆఫీసర్ లేదా కోపైలట్గా క్లైవ్ కుందర్కి 3,403 గంటల విమానం నడిపిన అనుభవం ఉంది. సో కెప్టెన్ మరియు ఫస్ట్ ఆఫీసర్లకు విమానం నడపడంలో అనుభవం ఉంది. మరి 2 ఇంజిన్లకి ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఎవరు కట్ ఆఫ్ చేశారు, మళ్ళీ ఎందుకు రన్ చేశారు? ప్రాథమిక దర్యాప్తు టైం లైన్ జూన్ 12, 2025 1:25:15 PM కెప్టెన్ సబర్వాల్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ని రన్వే మీదకి తీసుకెళ్ళడానికి టాక్సీ క్లియరెన్స్ కోసం ఏటీసీని అనుమతి కోరాడు. ఓ నిమిషం తర్వాత ఏటీసీ ట్యాక్సీ క్లియరెన్స్ అనుమతి ఇచ్చింది. 1:38:39కి 787-8 డ్రీమ్ లైనర్ రన్వే నెంబర్ 23 నుండి టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి లేచింది. లిఫ్ట్ ఆఫ్ మరియు కాక్పిట్లో ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్లో గ్రౌండ్ సెన్సర్ మోడ్ నుండి ఎయిర్ సెన్సర్ మోడ్లోకి వెళ్ళినట్టుగా రికార్డ్ అయింది. విమానం కింద మరియు పక్కల ఎలక్ట్రానిక్ సెన్సర్స్ ఉంటాయి. విమానం టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు గ్రౌండ్ సెన్సర్స్ పనిచేస్తాయి. అలాగే గాల్లోకి ఎగిరిన తర్వాత ఎయిర్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే 1:38:47 2 ఇంజిన్లు మినిమం ఐడిల్ స్పీడ్ కంటే సాధారణ కమర్షియల్ ఫ్లైట్ ఇంజిన్లు రన్ అవ్వడం అనేది మినిమం ఐడిల్ స్పీడ్తో రన్ అవుతాయి. అది పార్కింగ్ చేసినప్పుడు కానీ లేదా పార్కింగ్ నుండి మెయిన్ రన్వే మీదకి వెళ్ళేటప్పుడు కానీ తక్కువ స్పీడ్కి పడిపోయాయి. వెంటనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ పంపు ఓపెన్ అయిపోయి రన్ అవ్వడానికి ప్రయత్నించింది. అలాగే 1:38:52 PM మొదటి ఇంజిన్ ఆగిపోయింది. 1 సెకండ్ తర్వాత రెండో ఇంజిన్ కూడా ఆగిపోయింది. ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేయడానికి మరియు ఆపడానికి వాడే టాగుల్ స్విచ్ రన్ నుండి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. 1 సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత ఇంకొకటి. 1:39 పైలట్ మేడే సందేశాన్ని పంపించాడు అహ్మదాబాద్ ఏటీసీకి. 1:39:11 EAPR ఎన్హాన్స్డ్ ఎయిర్బోర్న్ ఫ్లైట్ రికార్డర్ డేటాను రికార్డ్ చేయడం ఆపేసింది. ఇది ఏఐబై ఇచ్చిన ప్రాథమిక సమాచారంలో ముఖ్య ఘటనలు. A171 బోయింగ్ 787-8 గాల్లోకి లేచిన 7 సెకండ్లకి ఇంజిన్కి ఇంధనం సరఫరా చేయడానికి ఉద్దేశించిన స్విచెస్ 2 ఒకదాని తర్వాత ఇంకోటి రన్ పొజిషన్ నుండి కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. CVR కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డ్ అయిన ప్రకారం ఒక పైలట్ ఇంకో పైలట్ ఫ్యూయల్ స్విచ్ని ఎందుకు ఆఫ్ చేసామని అడగడం, దానికి ఇంకో పైలట్ సమాధానం ఇస్తూ నేను ఆఫ్ చేయలేదు అనడం వినిపించింది. అయితే కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ని అడిగాడా లేక ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ అడిగాడా అన్నది నిర్ధారించలేదు రిపోర్ట్లో. మొత్తానికి ఇంధనం సరఫరా చేయడానికి లేదా ఇంధనం సరఫరా అవ్వడానికి వాడే స్విచ్ కట్ ఆఫ్ పొజిషన్లో ఉండటాన్ని పైలట్ గమనించారు అన్నది CVRలో రికార్డ్ అయిన దాన్ని బట్టి తెలుస్తుంది. పైలట్లు ఇంజన్లకు ఇంధనం సరఫరా పునరుద్ధరించడానికి ప్రయత్నించారా? ఎస్. ఎప్పుడైతే ఇంధనం సరఫరా అయిపోయిందో వెంటనే కట్ ఆఫ్ మోడ్లో స్విచ్ని రన్ పొజిషన్లోకి తెచ్చారు పైలట్లు. కానీ ఎడమవైపు ఉన్న ఇంజన్ వెంటనే స్టార్ట్ అయింది, కానీ కుడివైపు ఉన్న ఇంజన్ వెంటనే వేగాన్ని పుంజుకోవడంలో ఆలస్యమైంది. ఇంధనం సరఫరా ఆగిపోవడం వల్ల ఆగిపోయిన ఇంజన్లు తిరిగి వేగాన్ని అందుకోవడానికి కనీసం 10 సెకండ్ల సమయం పడుతుంది. కానీ తగినంత ఎత్తు లేకపోవడం వల్ల ఇంజన్ ఫుల్ RPMకి చేరుకునే లోపునే కూలిపోయింది. బోయింగ్ 787-8 విమానం ఎక్కడ ఆగకుండా లండన్ వెళ్ళడం కోసం 1,20,000 లీటర్ల ఇంధనాన్ని నింపారు. అయితే అంత ఇంధనం అవసరమా అంటే పాకిస్తాన్ తన గగనతలం మూసివేయడం వల్ల రూట్ మ్యాప్లో మార్పు వలన ప్రయాణ దూరం పెరగడంతో అదనపు ఇంధనం అవసరం ఏర్పడింది. సో ఇంధనం బరువుతో పాటు ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిపి 280 మంది ఉండటం వల్ల ఇంజిన్లు ఫుల్ థ్రస్ట్ అందుకున్న వెంటనే లిఫ్ట్ దొరకడం అసంభవం. ఎందుకంటే విమానం 630 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ఎత్తులో విమానం గ్లైడ్ అవ్వలేదు. ఇంజిన్లు ఆగిపోవడానికి కారణం ఇంధనం ఏమన్నా కారణమా? లేదు. బోయింగ్ 787కి ఇంధనం నింపిన ట్యాంకర్లు ఇంధనం నింపిన బోజర్ని పరిశీలించి DGCA డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ల్యాబ్లో పరీక్షించి ఎటువంటి కల్తీ జరగలేదని తేలింది. A171కి ముందు అక్కడ ఇంధనం నింపుకున్న విమానాలు సురక్షితంగానే వెళ్ళాయి కాబట్టి ఫ్యూయల్ కంటామినేషన్ జరగలేదని తేలింది. బోయింగ్ 787-8 A171 విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా, ఎయిర్ వర్దిగా ఉందా? ఎస్. ప్రయాణానికి ముందు చేయాల్సిన అన్ని పరీక్షలు చేసిన తర్వాతే గ్రౌండ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ మీద కెప్టెన్ సంతకం కూడా చేశాడు. విమాన సిబ్బందికి పరీక్షలు నిర్వహించారా? ఎస్. విమానం బయలుదేరే ముందు పైలట్, కోపైలట్లు బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసినట్టుగా CCTV కెమెరాలో రికార్డ్ అయింది. విమానం గాల్లోకి లేచిన వెంటనే ల్యాండింగ్ గేర్ ఎందుకు రిట్రాక్ట్ చేయలేదు పైలట్? ఇంజన్ థ్రస్ట్ కోల్పోగానే పైలట్లు ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ మీద దృష్టి పెట్టారు కాబట్టి ల్యాండింగ్ గేర్ సంగతి పట్టించుకోలేదు. అయితే కెప్టెన్ ఇంకో విధంగా ఆలోచించి ఉండొచ్చు.
ఎటు విమానం స్టాల్ కిందకి అంటే కిందకి పడిపోతుంది కాబట్టి ల్యాండింగ్ గేర్ కిందకు ఉంటే కింద పడ్డప్పుడు 50% ఇంపాక్ట్ ల్యాండింగ్ గేర్ తీసుకుని విమానంలో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడతారని భావించి ఉండొచ్చు. ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మిటర్ ఈఎల్టీ పనిచేసిందా? లేదు. ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మిటర్ పనిచేయలేదు. విమానం కూలిపోయినప్పుడు ఈఎల్టీ అనేది ఎప్పుడైనా విమానం కూలిపోయినప్పుడు వెంటనే డిస్ట్రెస్ సిగ్నల్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ సిగ్నల్ ఆధారంగా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తిస్తారు రెస్క్యూ టీమ్. అయితే కూలిపోయినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉన్నది అనే దాని మీద ఈఎల్టీ సిగ్నల్ రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. AI-171 కూలిపోయినప్పుడు 3.2 నుండి 3.5G ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈఎల్టీ సిగ్నల్ ఎమిట్ చేయాలి, కానీ అలా జరగలేదు. విమానం కూలిపోయింది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కాబట్టి లొకేషన్ విషయంలో ఇబ్బంది కలగలేదు. అదే సముద్రంలో కూలిపోయి ఈఎల్టీ కనుక పనిచేయకపోతే సహాయక చర్యలు తీసుకోవడం తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం చేసిన హెలికాప్టర్ అసలు ఈఎల్టీనే లేదు. అందుకే రోజుల తరబడి సెట్ చేయాల్సి వచ్చింది. RAT రామ్ ఎయిర్ టర్బైన్ డిప్లాయ్ అయిన సమయం కానీ కాక్పిట్ వాయిస్ రికార్డులో వాయిస్ రికార్డ్ అయిన సమయం రికార్డ్ అవ్వలేదు. దేనికో తెలియరాలేదు. ఇవాళ రేపు మొబైల్లో తీసిన ఫోటోలు మరియు వీడియోల మీద తేదీ సమయం రికార్డ్ అవుతుంటే బోయింగ్ విమానంలో టైం స్టాంప్ లేకుండా రికార్డ్ అవ్వడం అనుమానం రావడంతో పాటుగా మరియు వింతగా ఉంది. పైలట్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందా? ఫ్యూయల్ స్విచ్ని రన్ పొజిషన్ నుండి కట్ ఆఫ్ పొజిషన్లోకి తెచ్చింది పైలట్ అనే కదా ప్రాథమిక దర్యాప్తు నివేదిక చెప్తోంది. నిజంగా కావాలనే లేదా పొరపాటున వేలు కానీ లేదా చేయి తగిలి కానీ స్విచ్ కట్ ఆఫ్ చేసాడు పైలట్? నిజానికి ఫ్యూయల్ స్విచ్ అంత సులభంగా పైకి కింద కదులుతుందా? విమానం 1000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక ఫ్లాప్స్ ల్యాండింగ్ గేర్కి ఆపరేట్ చేయాలి, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 1000 అడుగుల ఎత్తుకు చేరుకోకముందే ల్యాండింగ్ గేర్ని రిట్రాక్ట్ చేస్తారు. ఎదురుగాలు ఎక్కువగా ఉంటే డ్రాగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ల్యాండింగ్ గేర్ కూడా విమానం మూవ్మెంట్గా అవుతుంది కాబట్టి 1000 అడుగుల ఎత్తుకు చేరుకోకపోయినా డ్రాగ్ని తక్కువ చేయడానికి 350 అడుగులు ఎత్తుకి చేరుకోగానే ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేస్తాడు పైలట్. విమానం దిశను మార్చడానికి కూడా 1000 అడుగులు ఎత్తుకు వెళ్ళిన తర్వాతనే దిశను మార్చాలి. ఇవన్నీ కమర్షియల్ విమానాలకి పైలట్లకి బేసిక్ రూల్ ఇది. ఇక బోయింగ్ 787-8 ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న 5 సెకండ్లకే ఇంజన్లు ఆఫ్ అయ్యాయి కాబట్టి పైలట్కి ఫ్యూయల్ స్విచ్ మీదకి చేయి వెళ్ళే ప్రసక్తే ఉండదు. థ్రస్ట్ కంట్రోల్ ప్యానల్ కింద ఫ్యూయల్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. విమానం ఎత్తుకు ఎగురుతున్న సమయంలో ఏ పైలట్ కూడా థ్రస్ట్ని తగ్గించడు. 1000 అడుగులు ఎత్తుకు ఎగిరిన తర్వాతే ఆటో పైలట్ని యాక్టివేట్ చేయగలడు పైలట్. ఒకవేళ 1000 అడుగులు ఎత్తుకు చేరుకోకుండానే పైలట్ ఆటో పైలట్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తే అది యాక్టివేట్ కాదు. సో థ్రస్ట్ని తగ్గించే ప్రయత్నంలో థ్రస్ట్ లెవర్ ఆపరేట్ చేసిన ఫ్యూయల్కి స్విచ్ అయ్యి తగిలిన అదేమీ కాదు. ఫ్యూయల్ స్విచ్ రన్ మోడ్ నుండి షట్ ఆఫ్ మోడ్కి తీసుకెళ్లాలన్నా లేదా షట్ ఆఫ్ మోడ్ నుండి రన్ మోడ్కి తీసుకెళ్లాలన్నా స్విచ్ని పైకి లాగి కిందకి లేదా పైకి నెట్టాలి. స్విచ్ కింది భాగం స్వింగ్తో లాక్ అయి ఉంటుంది. స్విచ్ పైన పట్టుకుని పైకి లాగి నెట్టేటప్పుడు రన్ లేదా షట్ ఆఫ్ దగ్గర లాక్ అయిపోతుంది. సో వేలుతో ఊరికే నెడితే వెళ్ళదు. పైలట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ని షట్ ఆఫ్ చేశాడనేది నిజంగా. మరి ఎవరు షట్ ఆఫ్ చేసి ఉంటారు? FADEC ఆఫ్ చేసింది అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాంట్లో నుంచినే అసలు పాయింట్ రన్ అవుతున్నటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కనబడుతుంది. దాని కిందన ఏం జరిగింది అన్నటువంటి దాని మీదనే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి.